హే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాక్ విత్ హ్యాకర్స్. సో ఈరోజు మనం ప్రీవియస్ టాపిక్లో హ్యాకర్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ గురించి చెప్పాం కదా. సో దీంట్లో టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను. సెక్యూరిటీ టెస్టింగ్ అంటే ఒక ఆర్గనైజేషన్ ఒక సెక్యూరిటీ ఎంతవరకు ఉంది, ఆ లూప్ హోల్స్ ఏమేమి ఉన్నాయనేది ఒక సెక్యూరిటీ టెస్టింగ్లో తెలుస్తుంది. అది మెయిన్లీ క్యారీడ్ అవుట్ బై వైట్ హ్యాట్ హ్యాకర్స్. సో అది నథింగ్ బట్ పెనిట్రేషన్ టెస్టింగ్ అని మనం ఇంకో టర్మినాలజీలో పిలుస్తాము సెక్యూరిటీ టెస్టింగ్ని. సో ఈ సెక్యూరిటీ టెస్టింగ్ని మా వైట్ హ్యాట్ హ్యాకర్స్ క్యారీ చేస్తారు. దాన్ని త్రీ టైప్స్గా డివైడ్ చేశారు. ఆ త్రీ టైప్స్ ఎలా డివైడ్ చేస్తారంటే బేస్డ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ అసిస్టెన్సీ ప్రొవైడ్ బై ఆర్గనైజేషన్ ద్వారా, ఆర్గనైజేషన్ వచ్చే అసిస్టెన్సీ ద్వారా ఈ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ అనేది డివైడ్ చేశారు. దీంట్లో త్రీ టైప్స్ ఉంటాయి: వైట్ బాక్స్ టెస్టింగ్, బ్లాక్ బాక్స్, ఇంకా గ్రే బాక్స్ టెస్టింగ్ అని త్రీ టైప్స్ ఉంటాయి. సో దీంట్లో ఫస్ట్ మనం వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి అనేది మనం చూద్దాము. ఈ వైట్ బాక్స్ టెస్టింగ్లో ఫస్ట్ ఒక సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఒక ఆర్గనైజేషన్ కంప్లీట్ అసిస్టెన్సీ ఇస్తారు. ఎలాంటి అసిస్టెన్సీ అంటే ఆ కంప్లీట్ అసిస్టెన్సీ ఆర్గనైజేషన్ మొత్తం వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ గురించి మొత్తం ఈ సెక్యూరిటీ ఎక్స్పర్ట్కి చెప్పి టెస్టింగ్ చేయమని చెప్తారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారంటే వాళ్ళ డెమో అకౌంట్స్, ఆర్కిటెక్చరు, ఇంకా సోర్స్ కోడ్, సర్వర్ డీటెయిల్స్, ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సెక్యూరిటీ ఎక్స్పర్ట్ మా ఆర్గనైజేషన్ టెస్ట్ చేయమని చెప్తారు. దీంట్లో మెయిన్ గోల్ వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్క లూప్ని సెక్యూర్ చేయడమే ఈ వైట్ బాక్స్ టెస్టింగ్ యొక్క మెయిన్ ఎయిమ్. అంటే ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి చిన్న లూప్ని కూడా సెక్యూర్ చేయడం. సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అండి. ఈ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఒక సెక్యూరిటీ ఎక్స్పర్ట్కి వితౌట్ అసిస్టెన్సీ ఫ్రమ్ ఆర్గనైజేషన్, ఎటువంటి అసిస్టెన్సీ ఇవ్వరు, అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఆర్గనైజేషన్ ఇవ్వరు. ఇవ్వకుండా బై వాళ్ళని సెక్యూర్ టెస్టింగ్ చేయమని చెప్తారు. టెస్టింగ్ చేసేస్తే మెయిన్లీ ఒక హ్యాకర్ వచ్చేసి ఒక ఆర్గనైజేషన్ ఎలా హ్యాక్ చేస్తాడు వితౌట్ నాలెడ్జ్ ఆఫ్, వితౌట్ నోయింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఆర్గనైజేషన్, ఒక ఆర్గనైజేషన్కి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా హ్యాక్ చేస్తాడో దీని ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ గ్రే బాక్స్ టెస్టింగ్ అండి. గ్రే బాక్స్ టెస్టింగ్లో పార్షల్ అసిస్టెన్సీ ఫ్రమ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. కొద్దిపాటి అసిస్టెన్స్ ఉంటుంది. అంటే కొద్దిపాటి అసిస్టెన్స్ అంటే కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఆర్గనైజేషన్ గురించి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అంటే దీంట్లో ఫస్ట్ డెమో అకౌంట్స్ గురించి, ఇంకా సర్వర్ డీటెయిల్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి గ్రే బాక్స్ టెస్టింగ్ అనేది క్యారీ అవుట్ చేయమంటారు. ఈ గ్రే బాక్స్ టెస్టింగ్ ఎందుకు క్యారీ అవుట్ చేయమంటారు అంటే ఒక హ్యాకర్కి మినిమల్ నాలెడ్జ్ ఉండి ఆర్గనైజేషన్ గురించి, అతను ఎటువంటి హామ్ ఆర్గనైజేషన్ కలిగిస్తాడో తెలుసుకోవడానికి గ్రే బాక్స్ టెస్టింగ్ అనేది చేస్తారు. సో వైట్ బాక్స్ టెస్టింగ్లో కంప్లీట్ అసిస్టెన్సీ దొరుకుతుంది. ఎలాంటివి డెమో కోడ్స్కి, ఆర్కిటెక్చర్, సోర్స్ కోడ్కి, సర్వర్ డీటెయిల్స్కి. గ్రే బాక్స్ టెస్టింగ్లో ఎలాంటి డీటెయిల్స్ దొరుకుతాయి, డెమో అకౌంట్స్, సర్వర్ డీటెయిల్స్. బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో అసలు ఏ అసిస్టెన్సీ దొరకదు. సో ఈ త్రీట్లో బెస్ట్ ఆఫ్ పిక్ ఏది అని అంటే గ్రే బాక్స్ టెస్టింగ్. అసలు ఎందుకు ప్రిఫర్ చేస్తారు అని అంటే ఒక ఆర్గనైజేషన్ దీంట్లో లెస్ ఎఫర్ట్స్ రిక్వైర్డ్ కంపేర్ చేస్తే త్రీకి గ్రే బాక్స్ టెస్టింగ్ చాలా తక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటి అని అంటే ఒక హ్యాకర్ మినిమల్ నాలెడ్జ్ ఉంటే ఆర్గనైజేషన్ ఎలా హార్మ్ చేస్తాడో తెలుసుకోవచ్చు. సో దాని తర్వాత ఇప్పుడు టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ టెస్టింగ్ పార్ట్ 2 చూద్దాం. దీంట్లో ఏంటి అని అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ లొకేషన్ ఆఫ్ సెక్యూరిటీ ఎస్పెక్ట్, అంటే సెక్యూరిటీ ఎస్పెక్ట్ ఆర్గనైజేషన్ లోపల ఉన్నారో, ఆర్గనైజేషన్ బయట ఉన్నారో దాన్ని బట్టి ఇంటర్నల్ టెస్టింగ్, ఎక్స్టర్నల్ టెస్టింగ్ అని చెప్తారు. ఇంటర్నల్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే ఒక సెక్యూరిటీ ఎక్స్పెక్ట్ దాని అప్లికేషన్స్, అంటే టెస్ట్ ద అప్లికేషన్స్ ఇన్ ద పర్మిసెస్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఆ అప్లికేషన్ని ఆర్గనైజేషన్ పర్మిసెస్లోనే ఉండి టెస్ట్ చేస్తే ఇంటర్నల్ టెస్టింగ్ అంటారు. అంటే ఒకటే మోడల్లో ఒకటే నెట్వర్క్ షేర్ చేస్తూ ఆ నెట్వర్క్ని టెస్ట్ చేయడంని ఇంటర్నల్ టెస్టింగ్ అని అంటారు. సో ఇప్పుడు దీంట్లో ఎక్స్పర్ట్ అనే సెక్యూరిటీ ఎక్స్పర్ట్ వాళ్ళ నెట్వర్క్లోనే ఉంటాడు, వాళ్ళ పర్మిషన్స్లో. ఎక్స్టర్నల్ టెస్టింగ్ అంటే ఏంటి అని అంటే ఒక సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అనే వాళ్ళ అప్లికేషన్ని ఫ్రమ్ అవుట్ సైడ్ ద పర్మిషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆ టెస్టింగ్ కండక్ట్ చేయడాన్ని ఎక్స్టర్నల్ టెస్టింగ్ అని అంటారు. అంటే ఇప్పుడు సినారియోలో వాళ్ళు ఉండేది ఎక్స్టర్నల్గా, ఒక సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ఎక్స్టర్నల్గా ఇప్పుడు చేస్తున్నాడు టెస్టింగ్. ఈ టైప్ ఆఫ్ టెస్టింగ్ని ఎక్స్టర్నల్ టెస్టింగ్ అని అంటారు. సో మనము సెక్యూరిటీ టెస్టింగ్ అనేది రెండు బేసెస్లో డివైడ్ చేసాం. సో ఎలాంటి బేసెస్లో డివైడ్ చేసామంటే లెవెల్ ఆఫ్ అసిస్టెన్స్ బేస్లో, ఇంకొకటి లొకేషన్ ఆఫ్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ బేస్లో మనము సెక్యూరిటీ టెస్టింగ్ అనేది డివైడ్ చేసాము. సో అవి మనము ఇక్కడ డిస్కస్ చేసాము: వైట్ బాక్స్, బ్లాక్ బాక్స్, గ్రే బాక్స్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అని. సో ఈ ఈ వీడియోలో మీకు టెస్టింగ్ అంటే ఏంటి, దాని లెవెల్ ఆఫ్ అసిస్టెన్సీ బేస్డ్, లొకేషన్ ఆఫ్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, ఇలాంటివంతా మీకు దీంట్లో మీకు చూపించాను కదా. సో నెక్స్ట్ మీకు
అసలు కంప్లీట్ వీడియో నేను మేకోవర్ చేస్తున్నాను. దాని మీద మీకు కంప్లీట్ అసిస్టెన్సీ దొరుకుతుంది. అంటే పార్ట్ కంటిన్యూషన్ పార్ట్.